అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. సో టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి సార్ అంటే డిఎస్సి గురించి ఆలోచిస్తున్నారు. గుడ్, ఎందుకంటే నెక్స్ట్ టార్గెట్ అదే కదా. సో డిఎస్సి గురించి ఆలోచించేటువంటి విద్యార్థులందరికీ కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పి మీరు కొంచెం మారి ఆ రకంగా ఆలోచించి జాగ్రత్తలు పడతారనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో రూపంలో కొన్ని సూచనలు చేస్తాను విద్యార్థులారా. అందులో మొట్టమొదటిది ఏంటి, డిఎస్సి కోసం ప్రిపరేషన్ చేస్తున్నారు, డిఎస్సి అంటున్నాం కదా. ఇక్కడ మీరు మొదట గుర్తించవలసినటువంటి కఠినమైనటువంటి వాస్తవం ఏంటంటే అది పోస్టుల గురించి మాట్లాడుకోవాలి. పోస్టులు అనేటువంటివి చాలా తక్కువ ఉంటాయి. మీరు ఎలా భావించుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీ జిల్లాలో లాస్ట్ డిఎస్సిలో 40 పోస్టులు ఉంటే ఇప్పుడు దాంట్లో మీరు ఒక 60% మైనస్ చేసుకుని మిగతా ఉంటాయి అనుకోవాలి. అర్థమైందా? అంటే 100 పోస్టులు ఉంటే ఇప్పుడు 40 పోస్టులే ఉంటాయి. 40 ఉంటే ఓ 15-12 పోస్టులే ఉంటాయి. 12-15 ఉంటే మీ జిల్లాలో అది ఇప్పుడు ఈ డిఎస్సిలో 6-7 మాత్రమే ఉంటాయి. ఈవెన్ మీ క్యాడర్లో కూడా అలాగే ఊహించుకోవాలి. అంటే ఓపెన్ క్యాడర్లో 30 ఉన్నాయనుకో, ఇప్పుడు 12 ఉంటాయి. బీసీ క్యాడర్లో ఒక 6-7 వచ్చినాయి అనుకో, ఇప్పుడు 2-1-3 రావచ్చు. అలాగా మీ క్యాడర్ కూడా అలా మొన్న జరిగినటువంటి దానికి సరిగ్గా ఆఫ్ కట్ వేసుకోవాలన్నమాట. ఆఫ్ కట్ వేసుకొని ఇంకొంచెం తగ్గించుకుంటే అది మంచిది. అంతే తప్ప పొలవమని పోస్టులు ఉంటాయి, మనం చదివేద్దాం, లేకపోతే మన చదవకపోయినా గెంటేద్దాం, పోస్టులు ఎక్కువ ఉంటాయి, మొన్నట్లాగానే ఉంటాయి, అలా చదివితే వచ్చేసింది, ఇలా చదివితే వచ్చేసింది అని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూసి మనం కనుక ఒక భ్రమలోకి వెళ్ళామా దెబ్బడిపోతుంది. ఎందుకంటే మీతో అలాగే చెప్తాడు, నేను అలాగో 4 రోజులు అటు ఇటు తిరిగాను అందుకు వచ్చేసింది ఇలా లేకపోతే అంటాడు. కానీ వాడు ఏం చేశాడు అనేటువంటిది వాడికి ఆ 4 గోళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది తప్ప మనకందరికీ తెలియదు కదా. మనం అనుకుంటాం అంతే, ఆడు అలా తిరిగితాడు, జాబ్ వచ్చేసింది, అడిగి తక్కువ మార్కులకి వచ్చేసింది అన్నాడు, నాకు ఎక్కువ మార్కులు వచ్చినా రాలేదనుకో. అంటే నువ్వు ఉన్నటువంటి జిల్లా వేరు కావచ్చు, ఆడు ఉన్న జిల్లా వేరు కావచ్చు, అలాగే నీ యొక్క రిజర్వేషన్ వేరు కావచ్చు, అతని యొక్క రిజర్వేషన్ వేరు కావచ్చు, ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంతే తప్ప మనం దాన్ని బిలీవ్ చేసుకుంటూ అదే ఊహించుకుంటూ ముందుకు పోయామా నష్టపోయేది మనమే. కాబట్టి మొదటి హెచ్చరికగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే పోస్టులు తక్కువ ఉంటాయి అయినా సరే నేను కొట్టాలి. ఒక్క పోస్ట్ ఉన్నా సరే నేను దాన్ని కొట్టి సాధించాలి, అంతే కదా. 10 పోస్టులు 20 పోస్టులు 100 పోస్టులు ఉన్నప్పుడు కొట్టడం కాదు, 2-3 పోస్టులు ఉన్నప్పుడు ఒక్కడు పట్టుకో, మొత్తం లోకం అంతా నీకు చేయకూడదు. అది గుర్తుపెట్టుకో విద్యార్థులారా. అందుకని పోస్టులు తక్కువ ఉంటాయనేటువంటిది మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి, అతిగా ఊహించుకోకండి. అతిగా ఊహించుకుని ఇబ్బంది పడతారు. సో మొదటే పోస్టులు తక్కువ ఉంటాయి కదా, రైట్, అయినా సరే మనం వదలొద్దు అని కనుక మీరు పికప్ చేసుకుంటే మిమ్మల్ని ఆపేటోడు ఎవ్వడు ఉండడు. అది గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా. ఇక రెండోది టైం. ఎందుకంటే ఈ టైంకి సంబంధించి ఎగ్జామ్కి టైంకి సంబంధించి ఇప్పటికే మీకు ఒక అనుభవం వచ్చింది. టెట్ అంతకుముందు జరిగినటువంటి డిఎస్సి టైం ఇవ్వట్లేదు ఎవరు కూడా. ఎందుకంటే మనం ఆ ఫ్లోలో ఉండాలి. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుందంటే నీ ఇంటికి వచ్చి నేను లెగ్గొట్టేవారు బాబు మేము ఇస్తాము, డిఎస్సి ఇస్తాము, లేకపోతే ఇస్తామని చెప్పడం ఎవడని. ఆ ఫ్లోలో ఉన్నామంటే మనం కంటిన్యూగా మనం చదువుతూ ఉండాలి. ఇంకా అది వచ్చినప్పుడు రాసుకోవాలి. అది ఇక్కడ టైము మనకి 40 రోజులు లేదా 2 నెలలు 3 నెలల లోపలైనా అయిపోతుంది, మొత్తం తతంగం అంతా అయిపోతుంది. అంటే ఏముంటుందంటే అలా మెరుపు వచ్చి ఉరుము వచ్చినట్టుగా ఉంటుంది అనమాట. మెరుపు వచ్చిన తర్వాత ఉరుము ఎలాగో వచ్చేస్తూ ఉంటుందో అలా సింపుల్గా మన సంబంధం లేకుండా టక్కన అయిపోద్ది అనమాట. అరే అప్పుడు వచ్చిందా అప్పుడు వెళ్ళిపోయిందా అనిపించదు. చూడండి ఇప్పుడు మన డిఎస్సి 24 డిఎస్సి 25 డిఎస్సి అలా వచ్చారు, అలా రాసేసారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆల్రెడీ స్కూల్లో పనిచేసేస్తున్నారు మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్, మీ చుట్టుపక్కల వాళ్ళు. కళ్ళ ముందు జరిగిపోయింది కదా. ఎంతకాలం అయింది మనకి, 2018 నుంచి అలా చూస్తున్నాం. చూసినంతసేపు కూడా లేదు, టక్కన అయిపోయింది, వెళ్ళిపోయింది. జీతాలు కూడా పడిపోయినాయి వాళ్ళకి. ఒకేసారి 2 నెలల శాలరీ వచ్చింది, కళ్ళు తిరిగే శాలరీ పడ్డది వాళ్ళకి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను మీకు? ఎందుకు చెప్తున్నానంటే దానికి కారణం మీరు ఈ టైం విషయంలో జాగ్రత్త పడతారని. మేము నాకు పిలిచి బొట్టెట్టి ప్రభుత్వం చెబితే అప్పుడు నేను లేచి మొదలెడదామంటే అవ్వదు. ఇప్పుడే కదా ఏ డిఎస్సి కూడా మనం కొట్టలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి రోజుకి మీరు కొంత సమయాన్ని డిఎస్సి కేటాయించుకొని కొన్ని విషయాలు మీరు సాక్రిఫైస్ చేసుకుంటేనే తప్ప మనం రేపు డిఎస్సిలో నిలబడలేము. గుర్తుపెట్టుకోండి, రిజర్వేషన్ ఉంది కదా అంటే దెబ్బడిపోతుంది. రిజర్వేషన్ ఉన్నా సరే అక్కడ కూడా టఫ్ కాంపిటీషన్ అంటే ప్రతి రిజర్వేషన్లో ఉంది విద్యార్థుల. కాబట్టి రిజర్వేషన్ ఆదుకుంటుంది లేదా అది ఆదుకుంటుంది, ఇది ఎవడో ఆదుకోవడం, నిన్ను నువ్వే కాపాడుకోవాలి. గుర్తుపెట్టుకో.
ఇక తర్వాత ఇది చాలామంది గమనించుకోవాల్సింది. అయ్యా ఎగిరిపోయిందా, ఏం ప్రాబ్లం లేదు. సెకండ్ లేయర్ మనకి ప్రమాదం ఉంది. సెకండ్ లేయర్ ఏంటి? సెకండ్ లేయరు అంటే నేను సాధారణంగా నా స్టూడెంట్స్కి ఆఫ్లైన్లో చెప్తూ ఉంటాను. మొత్తం డిఎస్సి ప్రిపరేషన్ చేసేవాళ్ళు 3 కేడర్లుగా 3 కోణాల్లో చూస్తూ ఉంటాను నేను. అంటే మెరిట్, తర్వాత సెకండ్ స్థాయిలో ఉన్నటువంటి మెరిట్, థర్డ్ స్థాయిలో ఉన్నటువంటి మెరిట్. అంటే ఆల్ ఆర్ మెరిట్స్ నా దృష్టిలో డిఎస్సి ప్రిపరేషన్ చేసేవాళ్ళు. ఎందుకంటే టెట్ క్వాలిఫై అవుతుంది కదా ఇక్కడికి వస్తాం మనం, కాబట్టి అందరూ మెరిట్టే. అందుకని ఈ మెరిట్సే ఇక్కడ ఉంటారు. ఈ మెరిట్స్లోనే మనకు 3 లేయర్లు కనబడతాయి. ఫస్ట్ లేయర్ మెరిట్స్ ఏంటంటే వీళ్ళు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అనమాట. వీళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా ఇప్పుడు 2025 ఏపీడిఎస్సీ వీళ్ళందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పటికి ఈ బ్లాక్ అనేటువంటిది ఖాళీ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ మధ్యన పోటీ ఉంటుంది అనమాట. ఇప్పుడు వీళ్ళకి పోటీ సెకండ్ లేయర్లో టాప్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ పోటీ కింద ఉన్న వాళ్ళు చాలా ఎదుర్కొనండి. వీళ్ళ నుంచే మీకు థ్రెడ్ ఉంటుంది. అర్థమైంది విద్యార్థులారా? ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 80 మార్కులకి మీ జిల్లాలో అయిపోయింది అనుకుందాం. కట్ ఆఫ్ 80 మార్కులు ఓపెన్ కట్ ఆఫ్ 80 మార్కులకి అయిపోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత మరి 79.89, 79.02, 79, 78 ఇంక నుంచి వీళ్ళందరూ కూడా సెకండ్ లేయర్లో టాప్లో ఉన్నవాళ్ళు అనమాట. వీళ్ళతోటి చాలా ప్రమాదం. కింద ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకని ప్రమాదం? ఎందుకంటే అంతవరకు వచ్చాడంటే ఆడు ఎంత తెలివైన వాడు. జస్ట్ పాయింట్లో మిస్ అయ్యాడు తప్ప అక్కడ కూడా ఆడి కంటెంట్లో లోపం కానీ ఇంకోటి కానీ లేదు. ఖచ్చితంగా అంత వచ్చిందంటే బాగా చదివినట్టు లెక్క. వాళ్ళతోటి మనకి చాలా ప్రమాదం అనమాట. ఎంత ప్రమాదం అంటే మనకు తెలియకుండానే మన తలకే దిగిపోద్ది అనమాట. అంతలా ఉంటుంది వాళ్ళు. చాలా నిగూఢంగా కసితోటి రగిలిపోతుంటారు వాళ్ళు. ఎందుకంటే జస్ట్ మిస్ అయినటువంటి బాధ, ఆ బాధ నుంచి వస్తుంది అసలైనటువంటి కోపం. ఆ కోపం నుంచి కసి వస్తుంది అనమాట. కసితోటి రగిలిపోతుంటారు వాళ్ళు. మిస్ అయిన బాధతో జలించిపోతుంటుంది అనమాట. లోన అగ్ని దావాలంగా అగ్నిపర్వతం లేక లావాలా వచ్చేస్తుంటుంది అనమాట. అంత మంట ఉంటుంది అనమాట వాళ్ళకి. వాళ్ళే చాలా ప్రమాదం. ఎందుకని నేను ఈ మాట చెప్పగలుగుతున్నాను? దీనికి కూడా మనం కొన్ని చారిత్రక ఎవిడెన్స్లు మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2018 డిఎస్సి మనకి ఏపీలో జరిగింది. తర్వాత మళ్ళీ 2025లో మనకి జరిగింది కదా. ఇప్పుడు 2025లో సెలెక్టెడ్ లిస్ట్ మీరు తీసుకుంటే, అలాగే 2018 సెలెక్టెడ్ లిస్ట్ మీరు తీసుకుంటే, ఫస్ట్ లేయర్లో వెళ్ళిపోయిన వాళ్ళు కాకుండా సెకండ్ లేయర్లో ఎవరున్నారో 2018 డిఎస్సీలు సెకండ్ లేయర్లో నేను చెప్పినట్టు అక్కడ మిస్ అయినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ ఇక్కడ వచ్చారు, మెరిట్లో వచ్చారు. వాళ్ళు దాదాపుగా 70% వచ్చి కూర్చున్నారు అక్కడ. ఎలా జరిగింది? ఎందుకంటే 5 సంవత్సరాల పాటు వాళ్ళు రగిలి పగతోటి ఉన్నారనమాట. ఆ పగను మొన్న తీర్చుకున్నారు ఖచ్చితంగా. అడగండి మీ ఫ్రెండ్స్ని, మీకు తెలియకుండా చదివి ఉండొచ్చు, అలాగే వాళ్ళ వ్యూహాలు మీకు చెప్పు ఉండకపోవచ్చు. ఎందుకంటే కాంపిటేటివ్లో ఒకరు చెప్పుకోం కదా, అది జరుగుతుంది. కానీ వాళ్ళ మంట ఉంటుంది అనమాట. ఇలాగా వీళ్ళు కొట్టారు. ఇప్పుడు 2025 లిస్ట్ మీరు తీసుకొని ఇక్కడ సెకండ్ లేయర్లో ఉన్న వాళ్ళని ఇప్పుడు మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళని మీరు పోల్చుకుంటే ఖచ్చితంగా ఇక్కడ అప్పుడు మిస్ అయిన వాళ్ళందరూ ఇక్కడ మీకు కనపడతారు మెజార్టీ. ఎందుకు వచ్చేసారు వాళ్ళు? అంతమంది ఎలాగ వచ్చేసారంటే రగిలిపోతూ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు వచ్చారు. అలాగే మరి ఇప్పుడు మిస్ అయినటువంటి వాళ్ళు కూడా రగిలిపోతున్నారు. ఆల్రెడీ మంటెక్కిపోయి ఉన్నారు వాళ్ళు. ఎందుకు మిస్ అయినటువంటి వాళ్ళ థ్రెడ్ రేపు ఉంటుంది అనమాట. చాలామంది మీలో పిల్లలు, సార్ మెరిట్ అంత వెళ్ళిపోయారు సార్, ఇంక నేను కింగ్ సార్ అంటాడు. మెరిట్ ఎక్కడికి వెళ్ళలేదు నాన్న, అందరూ మెరిట్టే. నువ్వు భ్రమలో ఉన్నావా, నిన్ను ముంచేసుకున్నట్టు లెక్క. అర్థమైందా? వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు సార్, ఇంకా నాకు ఎవడో లేడు. అంటే జిల్లాలో ఎవడో లేడా, మండలంలో ఎవడో ఉండడా? ఏం మాట్లాడుకుంటున్నావు నువ్వు? అసలే ఏం ఆలోచించుకుంటున్నావు నువ్వు? సెకండ్ లేయర్ మన తాట తీసేస్తారు వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. మీ జిల్లాలో ఎవడు ఏ మూల ఉన్నాడో మనకు తెలియదు కదా. కాబట్టి ఆ మెరిట్ అందరూ వెళ్ళిపోయారు కదా, టెట్ టాప్ స్కోర్ అందరూ సెటిల్ అయిపోయారు, ఇంక మేమే ఉన్నాం అని భ్రమల్లో ఉన్నారా? మళ్ళీ మీరు దెబ్బడిపోతుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా. ఇది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం అన్నట్టు. ఇక 4వ చూసుకుంటే న్యూ బుక్స్, కొంచెం న్యూ సిలబస్ అనేటువంటిది మనకి రావచ్చు డిఎస్సికి.
అంటే న్యూ సిలబస్ రావటం అంటే ఇక్కడ సిలబస్ ఏదో మారిపోద్దని కాదు నా ఉద్దేశం. ఇప్పుడు 10వ తరగతి కొత్తే కదా, అందరికీ కొత్త. అప్పట్లో నేను ఎందుకైనా మంచిది చదివండి 10వ తరగతి అంటే 99% చదవలేదు ఎవరు కూడా. కొంతమంది చదివారు, ఓకే గుడ్. అయితే ఇప్పుడు చదవాల్సి వచ్చింది. టెట్లో దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉందో మనం గమనించుకున్నాం. ఇప్పుడు అలాగే అందరికీ 10వ తరగతి టెక్స్ట్ బుక్స్ చదవటం అనేటువంటి అందరికీ తప్పనిసరి పరిస్థితి అయిపోయింది కొత్త సిలబస్. అలాగే ఈ కొత్త అనేటి మాట ఎందుకు వాడాను నేనంటే, మెథడాలజీ ఏపీకి సంబంధించినటువంటి కొత్త పుస్తకాలు వచ్చాయి. అలాగే వివిధ రకాల కంటెంట్కి సంబంధించి కూడా కొత్త పుస్తకాలు ఏపీ ప్రభుత్వం వచ్చినటువంటి పుస్తకాలు ఉన్నాయి. అలాగే విద్యా దృక్పథాలు ఉన్నాయి. అలాగే ప్రతిదీ కూడా ఏపీ బుక్స్ వచ్చేసింది. సో పాత పుస్తకాలకి వీటికి వ్యత్యాసం అనేటువంటి దాదాపుగా 50-40% మనకు కనపడుతుంది. మరి ఇదంతా కొత్తదే కదా. సో అందులో ఉన్నటువంటి నిర్వచనం యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాడు. మన జనవరి టెట్ ఎగ్జామ్స్లో మనం గమనించుకున్నాం. ఈ కొత్త పుస్తకాలు, ఈ కొత్త అంశాలు ఇప్పుడు నేర్చుకోవాల్సినట్టే టైం మీకు వచ్చిందనమాట. ఉపద్రవం అంటాం కదా, ఆ ఉపద్రవం మనకు వచ్చింది ఇప్పుడు. అవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా స్టడీ చేయాలి. ఒక పాయింట్లో, ఒక మార్కులో ఇలాగలా మిస్ అవునాం మనం. సో ఇవన్నీ అనుభవాలు మనకు ఉన్నాయి కాబట్టి వీటిని జాగ్రత్తగా మీరు స్టడీ చేసుకుని రేపు డిఎస్సికి మీరు సిద్ధం అవ్వాలి. ఇలాగ సిలబస్ ప్రకారం కొత్తది పాతది అన్ని ఓవరాల్గా మీరు చదివితేనే కానీ రేపు డిఎస్సిలో రాలేరు. ఇప్పుడు మనం సోషల్ మెథడాలజీ తీసుకోండి. సోషల్ మెథడాలజీ కొత్తవి పాతవి స్టడీ చేయాల్సి వస్తుంది. కంటెంట్ కూడా చూసుకోవాలి మీరు. ఇక్కడ మళ్ళీ ఇంటర్కి సంబంధించి ఏంటి సార్ అని చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే ఇంటర్కి సంబంధించి 2025-26 ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి కొత్త టెక్స్ట్ బుక్స్ వచ్చాయి. బట్ వీటిని మనం ఇప్పుడే చదివేయాలంటే అక్కర్లేదు. ఎందుకంటే ఇది ఇంకా అకాడమిక్ ఇయర్ కొనసాగుతుంది కాబట్టి అది అక్కర్లేదు. అలాగే మరొకటి ఏంటి, మనకి ఇక్కడ జాగ్రఫీ మీద పుస్తకం రాలేదు తెలుగు అకాడమీ. సో పాత పుస్తకం ఏదైతే ఉన్నదో, లేదా నేను ఇచ్చినటువంటి ఇంటర్మీడియట్ బుక్స్ 6th నుంచి ఇంటర్ వరకు ఇచ్చినటువంటి బుక్ ఏదైతే ఉందో అది సరిపోతుంది ప్రస్తుతానికి. సో అది రాలేదు కాబట్టి ఇంకా అదే అల్టిమేట్గా. అలాగే చాలా కొత్త బుక్స్ మనకి కనపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగు అకాడమీ రిలీజ్ చేసినటువంటి బుక్స్. అలాగే కొత్త సిలబస్ కూడా మనకి కొత్త పుస్తకాలు కూడా వచ్చాయి. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి వచ్చినటువంటి పుస్తకాలు మనం చదవక్కర్లేదు ఇంటర్మీడియట్కి సంబంధించి. ఎందుకంటే ఇంకా సిలబస్ కంప్లీట్గా రాలేదు కాబట్టి దాని గురించి ఆందోళన మానుకొని ఇప్పటి వరకు మీరు ఏదైతే చదివారో, మొన్న డిఎస్సికి సింపుల్గా చెప్పాలంటే మొన్న డిఎస్సికి ఏదైతే చదివారో ఆ బుక్స్ మీరు చదువుతూ 10th క్లాస్ కొత్త పుస్తకాలు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ పుస్తకాలు బాగా చదివి, అలాగే ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేసినటువంటి అన్ని సిరీస్ అకాడమిక్ బుక్స్ మీరు దగ్గర ఉండాలి. సైకాలజీ కావచ్చు, విద్యా దృక్పథాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. అకాడమీ బుక్ అంటే వచ్చిందా దాన్ని తీసి దగ్గర పెట్టుకోవాలి. మీలో చాలామంది కొంచెం ఓవర్గా ఆలోచిస్తూ ఉంటారు. బిట్ బ్యాంకులు వచ్చినాయి సార్, అందులో 4 బిట్లు తప్పు ఉన్నాయి సార్, లేదా ఒక బిట్టు తప్పు ఉందంటాడు. తప్పు ఉంటాయి, తప్పు ఉంది కదా అని అక్కడ వచ్చిన 1000 బిట్లు 4 బిట్లు తప్పు ఉంటే ఆ పుస్తకానికి చెత్త అయిపోతుందా? అదే తప్పు. కాబట్టి తప్పులు ఉంటే ఆ తప్పులు కవర్ చేసుకుని దానికి రైట్ ఆన్సర్ ఏంటో మనం అకాడమీ బుక్లు దగ్గర పెట్టుకుని రిఫర్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోవాలి. అది మన అవసరం. ఎందుకంటే అది అకాడమీ బుక్ కాబట్టి తప్పు ఉన్నా, అందులో అమ్మ ఉన్నా రైటే, దాంట్లో బొమ్మ ఉన్నా రైటే. ఎందుకంటే అకాడమీ బుక్ బేస్లో డిఎస్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి. సో ఆ పుస్తకం కంటెంట్ సరిగ్గా లేదనుకుని మనం హాని చేసుకోవడం అనేటువంటిది మంచిది కాదు విద్యార్థులారా. అందుకే చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసేటువంటి ప్రతి బుక్ మీకు రిలేటెడ్గా ఉన్న ప్రతి సబ్జెక్ట్ బుక్ మీ దగ్గర ఉండాలి. అది ఖచ్చితంగా మీరు చదవాలి. అప్పుడే మీరు సక్సెస్ అనేటువంటిది సాధించగలుగుతారు. నేను చెప్పినటువంటి అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుని మీ ప్రిపరేషన్ అనేటువంటిది చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా నా విద్యార్థులందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఇచ్చినటువంటి వివరణ, విశ్లేషణ మీకు కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. మరో 10 మందికి ఈ విషయాన్ని చెప్పి అలర్ట్ చేసేటువంటి బాధ్యతను తీసుకుని వస్తుందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. జై హింద్.